అలానే విశ్వేశ్వరరావు జూన్ 4 కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు 2024లో జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజు. దాన్ని ఒక అద్భుతమైనటువంటి రోజుగా కూటమి భావిస్తూ ఉంది. కారణం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద రివ్యూ చేసుకుంటే కనుక ఒక విధ్వంసం జరిగింది అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి మంత్రి అమిత్ షా గారు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది అనేది చెప్తూ ఉన్నారు. మరి అలాంటి పరిపాలనని చూసినటువంటి ప్రజలు 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీని, 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన పార్టీని గెలిపించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని ఆదరించారు. అప్రతిహతమైనటువంటి మెజారిటీ సభ్యులతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి రోజు. కేవలం 11 మందికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు. మరి అలాంటి జూన్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఒక పిలుపునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం పరిపాలన అద్భుతంగా ఉందా లేదా అనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చి మహిళలందరూ కూడా ఉదయాన్నే ఒక పండుగ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ విధంగా అయితే లేచి ముగ్గులు వేస్తారో ఇళ్ల ముందు, ఆ విధంగా ముగ్గులు వేసి మీకు అందించినటువంటి పథకాల తాలూకు వివరాలతోటి ముగ్గులు కూడా వేసి వాటిని సోషల్ మీడియాలో మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు, ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా పిలుపునిస్తున్నారు. అంతేకాదు ప్రతి గ్రామంలో కూడా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోండి అనేటువంటి పిలుపును కూడా ఇచ్చారు. కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 6 హామీలలో అమలవుతున్నటువంటి హామీ ప్రధానంగా పింఛన్లు, సామాజిక పింఛన్లు 1వ తారీఖున మిస్ కాకుండా ఇస్తూ ఉన్నారు. అది కూడా 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కాలం కలిసి వచ్చి అంతా బాగుంటే ఈ పెన్షన్ని మరింత పెంచుతానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ 1వ తారీఖు కనుక సెలవు అయితే ముందు రోజే ఇస్తూ ఉన్నారు. యాక్చువల్గా మే నెలది ముందు రోజే ఇచ్చారు, జూన్ 1వ తారీఖు కన్నా ముందే ఇచ్చారు. సో ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే సామాజిక పింఛన్లను పంచుతున్నారు. సో ప్రధానమైన హామీ పింఛన్లు 4,000 ఇస్తాను అని చెప్పారు. అదే ఇచ్చారు. బకాయిలతో సహా క్లియర్ చేస్తున్నారు. తొలి నెలలోనే బకాయిలు కూడా క్లియర్ చేసేసారు. పైగా 3 నెలల పింఛను ఒకేసారి తీసుకోవచ్చు. గతంలో ఆ వెసులుబాటు లేదు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్, ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ 3 సిలిండర్లకు సంబంధించి ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నారో దానికి సంబంధించిన నగదును జమ చేస్తామని అంటున్నారు. ఆల్రెడీ సిలిండర్ కావాలంటే సిలిండర్ ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. ఇక తల్లికి వందనం, ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే తల్లికి వందనానికి సంబంధించినటువంటి స్కీమ్ని ప్రారంభిస్తున్నాం. తల్లులు అకౌంట్స్లో ఈ అమౌంట్ని వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసేసారు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే, అంటే జూలై ఆ ప్రాంతాల్లో, జూన్ ఎండింగ్ లేదా జూలైలో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అమౌంట్ వేసేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ, దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇప్పుడు రైతులకు సహాయం చేస్తుంది, 3 విడతలుగా అకౌంట్లో వేస్తుంది. దాంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా వేస్తాం. ఓవరాల్గా సంవత్సరానికి 3 విడతల్లో 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక ఆగస్టు 15వ తారీఖున డేట్ ఫిక్స్ చేశారు. ఉచిత బస్ ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక బీసీలకు రక్షణ ఇచ్చేటువంటి చట్టం, ఆ చట్టాన్ని తయారు చేస్తూ క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది.
సో హామీలు ప్రధానంగా సూపర్ 6లకు సంబంధించి అమల్లోకి ఏడాది లోపే వస్తున్నాయి కాబట్టి దీన్ని ఒక సంబరంగా చేసుకోవాలి. జూన్ 4వ తారీఖుని ఒక సంబరంగా చేసుకోవాలి. ప్రజల నుంచి పాజిటివ్ వేవ్స్ వస్తే కనుక ప్రభుత్వం మరింత చురుగ్గా రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాలన మీద ముగ్గులు వేసి ఆ ముగ్గులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసి సంఘీభావం ప్రకటించండి అని చెప్పి పిలుపునిచ్చారు. దీన్ని ఒక దీపావళి మాదిరిగా, ఒక సంక్రాంతి మాదిరిగా సెలబ్రేట్ చేసుకోండి జూన్ 4వ తారీఖుని అని కూటమి పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు పిలుపునిచ్చారు. కారణం ఏంటంటే అమరావతి నిర్మాణం జరుగుతోంది. దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు టెండర్లు ఫైనల్ అయిపోయాయి, వర్క్ జరుగుతోంది. మరోవైపు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఆ కంపెనీలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ డేటా కూడా బీపీసీఎల్ దగ్గర నుంచి టీసీఎస్ దగ్గర నుంచి అనేకమైనటువంటి డేటా కూడా ఇచ్చారు. సో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తొలి సంవత్సరంలోనే వచ్చాయి. అలాగే ఉపాధి అవకాశాలు దాదాపుగా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దీని ద్వారా కల్పించబోతున్నారు అనేటువంటి డేటాను కూడా వచ్చింది. సో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, వీటన్నిటిని సమాంతరంగా చంద్రబాబు గారు తీసుకెళ్తున్నారు. డ్రోన్ హబ్గా తయారు చేస్తానంటున్నారు. అలాగే డేటా సెంటర్ వైజాగ్లో పెడతానంటున్నారు. రైల్వే జోను ఫైనల్ అయిపోయింది. పోలవరం ఆల్రెడీ 2027 నాటికి పూర్తి చేయడానికి వర్క్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకొస్తున్నారు. తాజాగా బనకచర్లకు సంబంధించి 80,000 కోట్ల రూపాయలు ఓకే చేయించుకునే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే కనుక ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఈ రెండింటినీ ఒక్క ఏడాదిలోనే చూపించగలిగారు. కాబట్టి ఈ పరిపాలనని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకవైపు బాణాసంచా కాలుస్తూ, మరోవైపు ఉదయాన్నే ముగ్గులు వేస్తూ, సంక్రాంతికి ఏ విధంగా అయితే ముగ్గులు వేస్తారో ఆ తరహాలో ముగ్గులు వేస్తూ మీరు సంబరాలు చేసుకోవాలి. సంబరాలు ఎవరికి వాళ్ళే ప్రజలే వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు సంబరాలు చేసుకోవాలి. ఆ సంబరాలకు సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా టెలిగ్రామ్లో కానీ, లేదా ఫేస్బుక్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీరు వీలున్నంత వరకు వీటిని అప్లోడ్ చేసి మీరు ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయండి అని చెప్పి ఒక కూటమి ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది. దీనికి కారణం ఏంటి? ఎందుకు పిలుపునిచ్చింది? జూన్ 4వ తారీఖుని సంబరాలు చేసుకోమని. వాస్తవంగా జూన్ 12 కదా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసింది, ఆ రోజు కదా చేయాల్సింది అని చెప్పి అనుకోవచ్చు. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అంటే సూపర్ 6ను ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన అమలు చేయట్లేదు, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం అనేటువంటి దాన్ని ఆ రోజున నిర్వహించడానికి వాల్ పోస్టర్లని విడుదల చేసింది. సూపర్ 6లను అమలు చేస్తూ ఉన్నాము, ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడి ఈ ప్రభుత్వానికి సంఘీభావాన్ని తెలియజేయండి అనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖున మీరు సంబరాలు చేసుకోండి, ఆ సంబరాలకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసి ప్రభుత్వానికి సంఘీభావాన్ని ప్రకటించండి అని చెప్పి పిలుపునిచ్చారు. సో మరి జూన్ 4వ తారీఖున ఏం జరగబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం సక్సెస్ కాబోతుందా, లేదా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంబరాలు చేసుకొని రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలకు సంఘీభావం తెలియజేస్తారా ప్రజలు? ఏది క్లిక్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.